విశాఖలోని సింహాచలంలో భక్తుల సద్దడి నెలకొంది. సింహాచలంలో గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. గోపాలపట్నం మీదుగా సింహాచలం మార్గంలో భక్తుల గిరి ప్రదక్షిణ చేస్తుండగా మధ్యాహ్నం వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రదక్షిణ చేయలేని వారి కోసం 32 సార్లు గుడి ప్రదక్షిణ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు భక్తుల రద్దీతో మద్దిలపాలెం నుంచి హనుమంతు వాక వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అటు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం నుండి బిల్లు చెల్లింపు చేసిన నీటి సరఫరా చేయడంలో జీవీఎంసీ అధికారులు చేతులెత్తేశారు. వాస్తవానికి భక్తుల దాహార్తి తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక కొబ్బరి ముక్కల కాంట్రాక్టర్పై ఉన్న ప్రేమ తమపై అధికారులకు లేదంటున్నారు భక్తులు. తాము నడిచే దారిపై కొబ్బరి ముక్కలు వేశారంటూ భక్తులు మండిపడ్డారు. నడిచే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గుట్ల కింద నుంచి తీయాలి పైకి. కొబ్బరికాయలు